మర్డర్ ని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు మర్డర్ ని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తుల సమాచారం మీకు తెలిసినప్పుడు మీరు ఇవ్వాల్సిందే. వినండి, ఇప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేయాల్సిన రిపోర్ట్లు 17 రోజులైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయటకు రాదు? ఓకే కరెక్ట్. మీరు క్వశ్చన్ చేస్తున్నారు కదా, వీటిని క్వశ్చన్ చేసేటప్పుడు ఎందుకు రావట్లేదు అంటే అనుమానించాల్సిందే, అవసరమైతే కోర్టులో పిటిషన్ కూడా వేయాల్సిందే. కానీ అంతకంటే బిఫోర్ మీ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నప్పుడు పోలీసులు కనుక ఆధారాలను ఇగ్నోర్ చేస్తూ ఉంటే మీరు కోర్టుకి వెళ్ళాల్సిందే, మీరు అడగాల్సిందే, మీరు ఆధారాన్ని ఇక్కడ క్రైస్తవ సోదరులకు ఇవ్వాల్సిందే. అలా చేయకుండా నేను ఎప్పుడో సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను అంటే ఎలా కుదురుతుంది? ఈ లోపు ఆధారాలన్నీ నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. సో మీరు ఈ కేసులో అన్యాయం చేసిన వాళ్ళు ఆధారాలు నాశనం కావద్దంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ బయట పెట్టాల్సిందే. ఆ రోజు డాగ్ స్క్వాడ్స్ వినియోగించారా? ఇవన్నీ ఎందుకు? మీ దగ్గర 6 చంపేశారు, 7 చంపేశారు అనే ఆధారం మీ దగ్గర ఉన్నప్పుడు అది ఇవ్వండి, అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది కదా. పోలీసులకి పోలీసులు చేయడం లేదండి, పోలీసులు చేయడం లేదు. పోలీసుల పైన మీ డౌట్ ఉంది. పోలీసు వ్యవస్థ కంటే ఒక ఇండివిజువల్ కి అంత అన్ని రిసోర్సెస్ ఉంటాయా? ఓకే, అంటే లేవా? ఇప్పుడు ఉన్నాయా లేవా? ఉంటాయా? ఇప్పుడు మీ దగ్గరికి కీలకమైన సమాచారం వచ్చింది, రైట్? yes ఉంది. పోలీసులు పట్టించుకోవడం లేదు, రైట్? ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీ దగ్గర ఇంత సమాచారం ఉన్నప్పుడు పోలీసులు పట్టించుకోవట్లేనప్పుడు మీరేం చేయాలి? ఏం చేస్తాము? ఇక అది ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని పోరాటం చేస్తాము. ఆ యొక్క రిపోర్ట్ నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ ఉంది. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ రిపోర్టే మీ దగ్గర ఉన్నప్పుడు 6 చంపేశారు, షట్ డౌన్ అందులో ఒకరు వేసుకున్నారు అనే రిపోర్ట్ మీ దగ్గర ఉన్నప్పుడు ఇంతకంటే ఇన్వెస్టిగేషన్ ఏం కావాలి? ఆధారాలను అది మాకు తెలిసిన వాస్తవం. అది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కాదు. అది తెలిసిన వాస్తవమా లేదా అనుకుంటున్న ఊహ? నాకు అది కావాలి. అనుకుంటున్న ఊహ వాస్తవమా? ఊహ అంటే మేము స్టోరీ రాస్తామా? రాయం కదా. ఓకే, అదే వాస్తవమే కదా. మరి వాస్తవం అయినప్పుడు మీరు ఎందుకు ఎవరు చెప్పండి? వినండి బ్రదర్, ఇప్పుడు వినండి. ఇప్పుడు మీరు దయచేసి మీరు జర్నలిస్ట్, ఐ అండర్స్టాండ్, ఐ రెస్పెక్ట్ యూ. ప్రవీణ్ మరణం వెనకే 6 ప్రవీణ్ చంపేశారు అంటే నాకు కావాలి ఇన్ఫర్మేషన్. 6 ఎవరు? మళ్ళీ 6 ఇంకో పాస్టర్ కి భయం ఉండొచ్చు, థ్రెట్ ఉండొచ్చు. మీ వల్ల ఇంకొక పాస్టర్కి ఎవరికైనా ఏదైనా జరిగితే మీరు దాచిన ఇన్ఫర్మేషన్ కారణం అయ్యే అవకాశం ఉంటుంది. లేదు, మనకు ఆ సమాచారం కూడా ఉంది. 103 పాస్టర్లకి వాళ్ళ హిట్ లిస్ట్ లో ఉన్నారనేది మనకున్న సమాచారం కూడా. ఇదంతా అంటే ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా జరిగితే మీరు దాచిన ఇన్ఫర్మేషన్ కారణం అవ్వచ్చు. లేదు, చిన్నజీఆర్ స్వామి అమిత్ షాకి లిస్ట్ పంపించిండు అనేది మనకున్న సమాచారం. అంటే ఇంత ఎవరు చూసారు? ఏమైనా హ్యాక్ చేశారా లేకపోతే ప్రతి నియోజకవర్గంలో ఉన్న బీజేపీ ఎంపీల ద్వారా చేయిస్తున్నాడు అనేది మనకు వచ్చిన సమాచారం. ఇవి రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు కదండి. ఎందుకు చేస్తారండి ఆరోపణలు? ఎందుకు అవుతుంది? ఇప్పుడు నార్త్ ఇండియాలో ఎన్ని కేసులు రేపొద్దున ఇంకొంచెం దూరం వెళ్ళి పాకిస్తాన్ అధ్యక్షుడు పంపించాడంటే భారతదేశంలో ఇంకొకరు అంటారు. ఇప్పుడు హిరేన్ పాండ్యాన్ అని ఒక హోమ్ మినిస్టర్ ఉండే, ఎట్లా చనిపోయింది మీరు చెప్పండి? ఇప్పటి వరకు ఆ కేసు ఏమన్నా విచారణకు వచ్చింది? ఏమన్నా అయిందా? ప్రత్యూష కేసు ఉంది, ఇప్పటి వరకు విచారణకు వచ్చిందా? ఎవరిది? ప్రత్యూష. అట్లా 100 ఉన్నాయి. అన్ని దొంగ ఎవరో అందరికి తెలుసు, కానీ ఏం చేయలేని పరిస్థితి. అడగండి, నేను తప్పు చెప్తే ప్రత్యూష వాళ్ళ అమ్మని అడగండి. అవును, ఆయేషా మీరా తల్లి కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు, కానీ ఆమె ఎటువంటి ఆధారాలను ఇవ్వలేకపోయారు. నాకు డౌట్ అని చెప్పారు తప్ప ఆధారాలను ఇవ్వలేకపోయారు. కానీ మీ దగ్గర మీరు ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారు? నేను మళ్ళీ చెప్తున్నా, అవునో కాదో చెప్పండి. విజయవాడ వరకు పాస్టర్ ప్రవీణ్ పగడాలో వచ్చారు, రైట్? అది ఫస్ట్ లో స్టార్టింగ్ లో మనకు వచ్చిన సమాచారము. కానీ ఇప్పుడు ఇంకా కొన్ని వేరియేషన్స్ వస్తున్నాయి. కానీ ఇట్ కుడ్ బి ఏంటి ఇన్ని వేరియేషన్స్? ఏంటి మళ్ళీ ఎన్ని వేరియేషన్స్ వచ్చాయి? ఇప్పుడు ఏది మొన్నటి వరకు ఆ యొక్క అన్ని వైన్ షాప్ లో లిక్కర్ కొనుక్కున్నాడు, అదంతా అబద్ధం. ఓకే, ఏది హైదరాబాద్ వైన్ షాప్ లోకి పాస్టర్ ప్రవీణ్ గా చెప్పబడుతున్న వ్యక్తి వెళ్ళినటువంటిది పాస్టర్ ప్రవీణ్ కాదు, రైట్? అస్సలే కాదు. ఓకే, మరి మీరు విజయవాడలో కుట్ర జరిగిందని అంటున్నారు, మరి హైదరాబాద్ లో వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు? ఆయన వన్ ఆఫ్ ద సుపారీ గ్యాంగ్ అయి ఉంటుంది. మరి ఆ షర్ట్ ఎక్కడ వేసుకున్నాడు? అప్పుడు హైదరాబాద్ లోకి వెళ్ళినప్పుడు వేసుకున్న షర్ట్ ఎవరు? అక్కడ ప్రవీణ్ పగడాల ఒంటి మీద ఉన్న షర్ట్ తీసుకొని ఒక వ్యక్తి వేసుకున్నాడు. మరి ఇక్కడికి వెళ్ళినప్పుడు షర్ట్ ఎక్కడ వేసుకున్నాడు? అలాంటి షర్టే కొనుక్కుని ఉన్నారా ముందే? ఆ 2 సేమ్ షర్ట్లు కాదు, మీరు గమనించండి, 2 సేమ్ కాదు. ఓకే, చేతుల దగ్గర వేరే విధంగా ఉంది అని అంటూ ఉన్నారు. సో
సో ఓకే, క్లారిటీ కావాలి. సో హైదరాబాద్ ఈజ్ కంప్లీట్లీ కేవలం ఇన్వెస్టిగేషన్ తప్పుదో పట్టించడానికి అట్లా బైక్ మీద వచ్చాడు అంతవరకే. ఈజ్ డిఫరెంట్ పర్సన్. ఓకే, అతను అవునా కాదా అనేది మళ్ళీ వెళ్దాం. విజయవాడ దగ్గరికి మీరు చెప్పినటువంటి విషయం దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే అక్కడ నాకు క్లారిటీ కావాల్సిందే అక్కడ. సో కుటుంబ సభ్యులు, భార్య మాట్లాడారు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ గురించి, సోదరుడు మాట్లాడారు పోలీసులు జరుపుతున్న విచారణ గురించి. కానీ ఆ వ్యక్తి